తెలంగాణను అడ్డుకున్నది కాంగ్రెస్ రెడ్లే. నేడు కులగణన ఆపేందుకు యత్నించారు. నాకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రాకుండా ఉత్తమ్ జగ్గారెడ్డి అడ్డుకున్నారు. యాదవ్లకు రాజ్యసభ ఒక్కటే కాదు, ఇంకా చాలా ఇయ్యాలి, చాలా చేయాలి. కార్యకర్తల భేటీలో అంజన్ కుమార్ ధ్వజం. రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టే కులగణన జరిగింది, లేకుంటే రెడ్డి వర్గీయులు సర్వే ఎప్పుడు కానీ చేస్తుండే అని మాజీ ఎంపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలు పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి పెట్టే తెలంగాణను ఇయ్యనీయకుండా కన్నమ్మ బాధలు పెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వారే కులగణన సర్వే జరగకుండా అడ్డుపడ్డారని మండిపడ్డారు. సోనియా గాంధీ గట్టిగా పట్టినందున తెలంగాణ వచ్చిందని, రాహుల్ గాంధీ గట్టి నిర్ణయం తీసుకున్నందున కులగణన జరిగిందని చెప్పారు. సోమవారం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గంపై దుమ్మెత్తి పోశారు. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, నిజంగా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అంత చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద కర్ణాటకలో కూడా కులగణన జరిపించాలి. మరి కర్ణాటకలో కూడా వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కదా, మరి అక్కడెందుకు కులగణన జరిపించలే? ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిండ్రు. ఇక్కడ చాలామంది బీసీ మేధావులు కూడా వాటిని అడిగిండ్రు. కాబట్టి మెడకి కత్తి వేలాడినట్టు వేలాడుతుందనే భయంతో ఇచ్చిండ్రు, అదొకటి. కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ గారి వెనుకేసుకొచ్చే ప్రయత్నం ఏం చేయకండి. ఒకటి, ఇక అంజన్ కుమార్ యాదవ్ గారు చెప్పినట్టు నిజానికి తెలంగాణ ఉద్యమంలో రెడ్లు ఎందుకు కొట్లాడలేదు? ఈయన కొట్లాడలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు. అటు కోదండ రామరెడ్డి గారు దానికి జాక్ చైర్మన్గా ఉన్నారు, కొట్లాడిండు. కాబట్టి మీరు గంపగుత్తగా రెడ్లను అనకండి. బీసీల వాటా ఎందుకు తగ్గుతున్నది, బీసీలకు ఇవ్వవలసిన టికెట్లు ఎందుకు ఇస్తలేరు, అది మాట్లాడండి. ఇప్పుడు రాష్ట్రంలో ఏ సందర్భం ఉన్నది, ఏ ఎలక్షన్ సందర్భం ఉన్నదని అంజన్ కుమార్ యాదవ్ గారి చర్చకు పెట్టిన దీన్ని వీళ్ళ హైకమాండ్ దీన్ని చర్చకు పెట్టమన్నదా? లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఒక టాస్క్ ఇచ్చి నువ్వు కూడా చర్చకు పెట్టని చెప్పిందా? అంటే ఇప్పుడు కాంగ్రెస్లో వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. కుల పంచాయతీని వాళ్ళ పార్టీలో ఏమన్నా చేసుకోర్రి, మీ పార్టీలో ఒకని గల్లా ఒకడు పట్టుకొని గుద్దుకోర్రి సావుర్రి, కానీ పాలన చక్కగా జరగాలి. ఇప్పుడు ఇది డిస్టర్బ్ చేసే పని. రేవంత్ రెడ్డి పని చేస్తలేడు, ఆ పని చేసేదాన్ని మనం మర్చిపోవాలి. అరే అంజన్ కుమార్ యాదవ్ అన్న మన యాదవుల గురించి మాట్లాడినరు మంచిగా. మరంటే 22 లక్షల మంది ఉన్న యాదవులకు మరి ఎన్ని ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని కొట్లాడినరు మీరు? కోటాలో 22 లక్షల మంది ఉన్న యాదవులకు మంత్రి పదవులు ఎందుకు ఇస్తలేరని ఎంతమందికి ఎన్నిసార్లు మీరు పోయి రాహుల్ గాంధీ గారి దగ్గర మాట్లాడినరు? సందర్భం లేని విషయంలో ఈ కుల పంచాయతీ పెట్టడం వల్ల రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఇది పక్కదారి పడుతుంది కదా మీరు ఇట్లా మాట్లాడుతుంటే. చలో ఈ సాయంత్రం ఈరోజు పోయి సెక్రటరేట్లో కూర్చొని మాకు కూడా ఎమ్మెల్సీ కోటాలో మాకు ఇవ్వవలసిందే, మాకు 3 ఎమ్మెల్సీలు ఇవ్వవలసిందే, నామినేటెడ్ ఎమ్మెల్సీలు, అదేవిధంగా మంత్రి పదవులు ఇవ్వవలసిందే అని గల్లబట్టి మీ రాహుల్ గాంధీ దగ్గరికి పోతావా, సోనియా గాంధీ దగ్గరికి పోతావా, లేకపోతే ఇదే రేవంత్ రెడ్డి గారిని పోయి అడుగుతారా? అడగండి. ఇప్పుడు సందర్భం లేని విషయంలో దీన్ని తీసుకొచ్చి పెట్టి మొత్తం కాంగ్రెస్ వాళ్ళే కొట్టుకొని మనల్ని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం మాట్లాడినంటే అంజన్ కుమార్ యాదవ్ గారు ఇక రెడ్డి కొడుకులు అనేది తిట్టిండు, మొత్తం రెడ్డి కొడుకులు అని తిట్టిండు. వాళ్ళు తిట్టుకొని తన్నుకొని మనకు సంబంధం లేదు. కానీ ఈ ఇచ్చిన హామీలను మర్చిపోయేటట్టు చేస్తాను కదా వీళ్ళు. తెలియని మనోళ్ళంతా ఇప్పుడు అరే మన బీసీ లీడర్లు ఏదో మనకు బాగా తీసుకొచ్చి ఏదో పెట్టేటట్టున్నారు అనుకునేటట్టు నమ్మేటట్టు చేస్తాను. వీళ్ళు నామినేటెడ్ పదవులు 29 అసెంబ్లీలు ఉన్నాయి జంట నగరాల్లో. ఒక అంజన్ కుమార్ యాదవ్ కాదు, 29 ఒక్కడు గెలవలే. మొన్న గెలిచే సమయం ఉండే, మళ్ళీ నువ్వు బయట పార్టీకి పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చి రాలేదా?
బయట పార్టీ నుండి పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చిందంటే ఎవరు? ఈయన దానం నాగేందర్, ఆయన పేరు చెప్పకుండా అంటాను అన్నట్టు. ఉన్నప్పుడేమో మనకి ఇయ్యరు, ఓడిపోయేటప్పుడు నేనే మరలాడతాను 2 సార్లు అయినా 2 లక్షల ఓట్లు వస్తుండే. 100 కోట్లు మన యాదవులు మనకే పెట్టి గుంజేస్తారు కాళ్ళు. అదే ఒక ఎదుగక యాదవ్లో గుర్తింపు తీసుకొని వచ్చినాం మనం. చేవెళ్ళ వాళ్ళే, మహబూబ్ వాళ్ళే, నల్గొండ వాళ్ళే, ఇంకొన్న సికింద్రాబాద్ చేవెళ్ళ వాళ్ళదే, సికింద్రాబాద్ వాళ్ళదే, ఇవన్నీ వాళ్ళే అని అంజన్ కుమార్ అన్న మాట్లాడుతాడు. గట్టిగానే మాట్లాడిండు. పూర్వలేక మొన్న ఇస్తే మేము 1,02,00,000 ఓట్లతో గెలుస్తుంటే ఎంఐఎం సపోర్ట్ ఉండే కదా, కిషన్ రెడ్డి గెలిచే ఆ కేంద్ర మంత్రి అయ్యి వాళ్ళంతా దున్నుకునే. ముఖ్యమంత్రిని కాపాడింది మేమే. వాళ్ళ సామాజికంలో కన్నా మా బాధలు పెట్టిరు. ఒకటి జగ్గారెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ ఒక దిక్కు చెప్పి కుల్ల చెప్తున్నా. నేను స్టేట్ ఫార్వర్డ్, నాకు వర్కింగ్ పొజిషన్ ఎవరు చేయలే. లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిండు, సోనియా గాంధీకి చెప్పిండు 2 సార్లు చెప్పిండు సోనియా గాంధీకి. ఎవరు చేసేది అది చేస్తారు చెప్తే. ఆడ కూడా పక్షపాతం. ఇవాళ నేను అందరిలో సీనియర్ నేనే అంటే అయ్యిండు అదృష్టం ఉండి మహేష్ కుమార్ గారు. కానీ నేను 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు. సికింద్రాబాద్కి ఎవరు గెలిచినా కేంద్ర మంత్రి అయ్యారు ఫస్ట్ టైంకి. కిషన్ రెడ్డి అయ్యారు, టి అంజయ్య అయ్యారు, ఎంఏ మాషీం అయ్యాడు, శివశంకర్ అయ్యాడు, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ అయ్యాడు, అంజన్ కుమార్ యాదవ్ ఒకడు యాదవ్ అయినందుకు. కానీ ఎవరు అడ్డుపడ్డారు? ఇదే సామాజిక 2 సార్లు. ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, క్రానికల్ అన్ని పంటలు వచ్చినాయి. సౌత్ ఇండియాలో ఒక యాదవ్ లేకుండే. మనకి ఇస్తానని వస్తే మేము వస్తాం, పెట్రోల్ పోసుకొని వస్తామని కొడుకులు రానియలే. చరిత్రలతో ఉండిపోతుండే కదా. కొడుకులు చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళే. కేంద్ర మంత్రి అయ్యేటోని రాజశేఖర్ రెడ్డి ఉంటే అప్పుడే అయిపోతుండే. మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చిరా లేదా? మేము సికింద్రాబాద్ అడితేనే ఒక పాలసీ డిసిషన్ తీసుకోరు, ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని. మళ్ళీ జీవన్ రెడ్డికి ఎట్టిచ్చిరా? బయటి పార్టీకి తీసుకొచ్చి వాని నాగేందర్కి ఇచ్చిరా. అని ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చారు. మీ మహబూబ్ నగర్లో ఇంటికి పోయి తెచ్చి ఇచ్చారు. ఇవాళ పవర్ వచ్చిందని ఎంతో మంది వచ్చి భజన సంఘాలు భజన కొడుతున్నాయి. మేము భజన సంఘం అప్పుడు పవర్లో లేనప్పుడు మేము ఉన్నాం. మొత్తానికైతే కుల పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ ఆజ్యం పోసింది. నిన్న మున్నూరు కాపుల సభ జరిగింది. మొన్న మున్నూరు కాపుల సభ జరిగింది, నిన్న మన యాదవుల సభ జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ అన్న మాట్లాడిన దానికి 100% నేను అగ్రి అవుతున్నా. 100% కాంగ్రెస్ పార్టీలో యాదవులకు 3 మంత్రి పదవులు ఇవ్వాలి. 3 మంత్రి పదవులు ఇవ్వాల్సిందే వాళ్ళకు. ఇక నామినేటెడ్ పోస్టులో కూడా వాళ్ళ వాటా వాళ్ళకి రావాలి. 22 లక్షల మంది ఉన్నారు వాళ్ళు. అయితే ఇది జస్ట్ ఇప్పుడు అడిగి ఆగిపోవద్దు. ఇది కులాన్ని చైతన్యం చేయండి, రాజకీయ పోరాటానికి సిద్ధంగా అండి. ఏమంటాడు అంజన్ కుమార్ యాదవ్ అన్న? రాజశేఖర్ రెడ్డి ఉంటే ఆగిపోతుంటే అంటే మళ్ళీ రెడ్డి మీద ఆధారపడతాను కదా. మరి ఆ రెడ్డి ఏమో మంచోడు అయిపోయిండు, ఈ రెడ్డిలేమో చెడ్డోళ్ళు అయిపోయిందా అంజన్ కుమార్ యాదవ్ అన్న? ఎట్లనే మీరు? అందుకే నేను స్వయం రాజకీయాలు చేయాలి, స్వయం శక్తి రాజకీయాలు చేయాలి. ఈ రెడ్డి పోతే ఆ రెడ్డి మీద ఆధారపడడం, ఆ రెడ్డి పోతే ఇంకో రెడ్డి మీద ఆధారపడడం, ఇది ఎట్లయితే పొలిటికల్ ఫైటు? మళ్ళా అడుక్కోవడమే కదా. రాజశేఖర్ రెడ్డి ఏమో మంచోడు అయిపోయిందట, ఇక్కడున్న జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో షెడ్యూడ్ అయిపోయిందట. 29 నియోజకవర్గాలు ఉన్నాయి హైదరాబాద్లో. ఈ 29 నియోజకవర్గాలలో బీసీ ప్రాతినిధ్యం ఎంత? దీని మీద ముందు బీసీలంతా కూర్చొని, ఏది ముదిరాజులు, గౌడ్సు, యాదవ్సు, పద్మశాలీసు, ఇంకా మెజారిటీ బీసీ కులాలు కూర్చొని మాట్లాడుకొని రాజకీయ చైతన్యం వచ్చేలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముందు పెట్టుకొని నడువుర్రి. అప్పుడు కానీ మీకు రాజకీయపరమైన పోరాటం తెలుస్తుంది. అది తెలియకుండా రాజశేఖర్ రెడ్డి ఉంటే నేను కేంద్ర మంత్రి అయ్యేటోని, ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చింది కాబట్టి నీకు కేంద్ర మంత్రి కాలే అంటే నవ్వుకుంటారు ఎవడన్నా. ఇది మీరు పెట్టే కులాల పంచాయతీ తప్పించి దీనివల్ల మాకు వచ్చేది ఏం లేదు. ఓ రెడ్డిని పొగొడతాడో, ఓ రెడ్డిని తిడతాడు అంతే. దీన్ని చూసి చైతన్యం వచ్చిందో అనుకుంటే మనం నవ్వుల పాలు అవుతాం. ఇది చైతన్యం కాదు, అడుక్కునే దగ్గర పోటీ పడతాను.